చూడండి ఫ్రెండ్స్, సాయంత్రం అవుతుంది. ఎట్లున్నదో వాతావరణం చల్లగా, గిన్నెలు అయితే బాగా వస్తుంది. మా బావ అయితే పాలు పిండుతాడు. సాయంత్రం చిన్నోడు మేపుకొచ్చిండు బయట. మంచిగా సాయంత్రం పూట మంచిగా మేపుతానే అని 6 గంటల దాకా మేపిండు. మేపేసరికి ఇక లేట్ అయింది. కడుపులో నిండా నిమ్మలంగా తిని వచ్చినాయి అయ్యే బాట బట్టి. వాతావరణం బాగున్నది, చల్లగా వస్తుంది. 7 అవుతుంది. 7 అయినా కూడా ఊళ్ళో దీపాలు వెలుగుతాయి, లైట్లు. చందమామ చూడండి నిండు ఎంత బాగున్నదో వాతావరణం. మా చెర్రిబాబు అయితే గోంగూరకు కట్టలు కట్టేందుకు ఈతగా మండ తెచ్చి అవి నారలు చీరుతాడు. గోంగూర మూట ఇంటికి పోయి సాయంత్రం కట్టలు కట్టాలి. చూడవండి వాతావరణం బాగున్నది. ఇక్కడ చల్లగా శనికాడ చల్లగా గాలి వస్తుంది బయట. సాయంత్రం 7 అయినా కూడా ఇక్కడనే ఉండు అవుతుంది. ఇక ఇంటికి పోవడం ఎందుకు, ఇన్నే ఉంటే ఒడిచిపోతుంది. మేము మావైతే లాస్ట్ బర్రె పిండుతానికి 3 బర్రెలు పాలు పిండాడు. 3వ బర్రె ఇది. ఈ పాలు పిండినాక మళ్ళీ పచ్చిగడ్డి కోసుకొచ్చి ఇక్కడ మోపేసినాం. దాన్ని వేయాలి, తింటాయి. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ పాలు పిండంగానే మళ్ళీ మోపేయాలి. వీటిది ఇదే పని. తింటూనే ఉంటాయి, పాలు ఇస్తూనే ఉంటాయి, పిండుతూనే ఉండాలి. ఇంటికాడికంటే ఇక్కడ బాగున్నది వాతావరణం చల్లగా. మాది చేను, ఇక నీళ్ళు బారిన చేను కాబట్టి చల్లగా ఉన్నది వాతావరణం. పక్కముడి చేను, బెండ చేను, శనగ చేను ఉండేసరికి ఊళ్ళో ఇంత మంచిగా ఉండదు వాతావరణం. చెరిబాబు హాయ్ చెప్పు. హాయ్. మా బావ అయితే పాలు పిండుతాడు. దగ్గరికి వచ్చినాయి, ఈగలు వచ్చినాయి, ఊపాలి పోయి. సాయంత్రం పూటనైతే ఈగలతోటి మాకు ఇబ్బంది అవుతుంది. పెద్ద గుడ్డి ఈగలు లాంటివి, మాకన్నా అయితే గుడ్డి ఈగలు అంటారు వాటిని. పెద్ద ఈగలు కాళ్ళకు పడతాయి. ఒక్క కాళ్ళకి 5, 6 పడతాయి. అవి ఇక పడితే బర్రె కాళ్ళు తన్నుడే ఉంటుంది. సాయంత్రం పూట ఇబ్బంది పెడతాయి అవి. ఇవి మేసుడు లేటుగా మెత్తానే. సాయంత్రం పూట మేసేసరికి మెత్తానాయి కదా అని చూసి ఉండేసరికి ఈగలు అవుతాయి. ఉప్పుకుంటా పిండి అవుతాను. సరే ఫ్రెండ్స్.